సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రజల భద్రతకు భరోసా కల్పించేందుకు కేంద్ర బలగాలతో కవాతు ప్రజలు స్వేచ్ఛగా నిర్ణయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ జిల్లా ఎస్పీ కృష్ణరావు తెలియజేశారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో అన్నమయ్య జిల్లా రాజంపేట రైల్వే కోడూరు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ జిల్లా ఎస్పీ కృష్ణరావు పర్యటించారు. అనంతరం బాలుపల్లి చెక్పోస్ట్ను తనిఖీ చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. కోడూరు ఉద్యానవన యూనివర్సిటీలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించారు. రాజంపేట R&B గెస్ట్ హౌస్ నుంచి పోలీసులు కవాతు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మొదటిగా ఏప్రిల్ 12న ఫస్ట్ ర్యాండమైజేషన్ చేసుకుని ఈవీఎంలను నియోజకవర్గ వారీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందన్నారు. దశల వారీగా ఎన్నికల కార్యక్రమాలను పూర్తి చేస్తున్నామని, సాంకేతికంగా పరంగా కూడా ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అధికారులు కూడా కష్టపడి ఏర్పాటు చేస్తున్నారని, ఈ కష్టానికి ఫలితం దక్కాలంటే మే 13న ప్రజలందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని వారు పిలుపునిచ్చారు. ఇలాంటివి ఏమైనా ఉంటే ఇది రాజంపేటలో ఎన్ని సెక్రటరీస్ ఉన్నాయి? వార్డు 4 వార్డులు వస్తారా? 4 వార్డ్స్ స్ట్రీట్ వస్తారా? ఎలాంటి చూసుకున్నారు?